గుడ్ మార్నింగ్, ఫెంటాస్టిక్ మార్నింగ్. ఈ రోజు డైమండ్ డైరెక్టర్ రజిత మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది స్టేజ్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని డెమోతో. సో ఈ రోజు ఏం డెమో చేయబోతున్నాను అంటే, చాలా మంది మంగు మచ్చలతో బాధపడుతూ ఉన్నారు. సో ఆ మంగు మచ్చలు ఎట్లా పోతే బాగుండు, ఇంకా పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేదు అని చెప్పేసి చాలా మంది సఫర్ ఉన్నారు. సో అందుకోసమే మీ బాధ నేను అర్థం చేసుకొని మీ ముందు తీసుకొచ్చిన సో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్. సో ముందు తీసుకొచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలి అనే దాని గురించి నేను చెప్తా ఉంటాను. సో ఇది వచ్చేసి బ్రహ్మి జెల్ అండి. ఈ బ్రహ్మి జెల్ ఎట్లా వాడాలి అంటే, దేనికోసం అంటే ఈ పింపుల్స్కి, ఓన్లీ పింపుల్స్కి. చూసారు కదా ఇక్కడ ఒక పింపుల్ ఉంది. ఆ పింపుల్కి ఇలా జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది ఉంది కదా, ఇలా ప్రెస్ చేసేసి ఇందులో ఉన్న లిక్విడ్ని ఎక్కడైతే మనకి పింపుల్ ఉందో అక్కడ ఇట్లా ప్రెస్ చేసి వదిలేయాలి. దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పింపుల్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చి వేరే దగ్గర పింపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అలా వాడాలి అనేసి ఈ బ్రహ్మి జెల్ వల్ల నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి ప్రోడక్ట్. చాలా వరకు ఇదివరకు నాకున్న రిజల్ట్ ఏంటి అని అంటే, ఇదివరకు ఉన్నప్పుడు ఈ సైడ్ చాలా పింపుల్స్ వచ్చేటివి నాకు. అన్లిమిటెడ్గా వచ్చేవి, లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్గా వచ్చేది. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఇక్కడ వరకు మొత్తం ఈ బ్రహ్మి జెల్ అప్లై చేసిన తర్వాత ఇది ఒక పింపుల్స్ అనేది రాకుండా ఉండడం కోసం నేను మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి యూటిలైజర్, ఇక్కడ వచ్చేసి యూటిలైజర్ అంటారు. ఇది అప్లై చేసేదాన్ని అప్పుడప్పుడు అప్లై చేసి యూటిలైజర్ అంటారు. చూడండి, యూత్ అంటే మనం యంగ్గా కనిపించడానికి పేరులోనే ఉంది యూటిలైజర్ అని. సో ఇది మనకి యంగ్గా కనిపించడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏవైతే మనం ప్రోడక్ట్ వాడినప్పుడు కొంచెం స్కిన్ అనేది మనకి డ్రైనెస్ కనిపిస్తుంది. కాబట్టి యూటిలైజర్ అనేది వాడినప్పుడు మనకి యూత్ కనిపించడానికి యూజ్గా కనిపించడానికి యూజ్ అవుతుంది. కాబట్టి నేను యూటిలైజర్ యూజ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అంటే ఇది కూడా. సో ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది డీప్ క్లెన్జింగ్ అంటే క్లెన్జింగ్ చేయాలి. ఈ యొక్క ప్రోడక్ట్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనకి ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఆ మంగు మచ్చ అనేది పోవడానికి ఇది ఫస్ట్ అప్లై చేసి ఇట్లా క్లెన్జింగ్ చేయాలి. క్లెన్జింగ్ చేస్తూ ఉండాలి. కొంచెం తీసుకొని ఇట్లా క్లెన్జింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే మచ్చ ఉందో అక్కడే కాదు, ఫేస్ మొత్తం చేయాలి. ఎందుకంటే మీకు ఎక్కడో ఒక దగ్గర చిన్నది స్టార్ట్ అయిన మంగు మచ్చ ఆ ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన దగ్గరనే కాకుండా మనం ఫేస్ మొత్తం అప్లై చేసి మంచిగా క్లెన్జింగ్ చేస్తే కనుక అది మళ్ళీ వేరే చోట కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ వేస్టేజ్ ప్రోడక్ట్. సో ఇంకొక గ్రేట్ ప్రోడక్ట్ వచ్చి నేను ఇన్వైట్ చేస్తున్నా. ఈ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, ఇది వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎందుకు వాడాలి అంటే, మనం ఇప్పుడు పిగ్మెంటేషన్ గురించి ఈ 3 ప్రోడక్ట్ వాడినాం కదా, వాడిన తర్వాత మచ్చ అనేది అక్కడే ఉండిపోతుంది. ఆ మచ్చ బ్లాక్ మచ్చలా కనిపిస్తుంది. ఆ బ్లాక్ మచ్చ పోవట్లేదు, అబ్బా ఈ ఒక్క టెన్షన్ తగ్గిందంటే ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయిందని బాధపడుతుంటారు. అలా కాదు, ఏం బాధపడకండి. అది పోయిన తర్వాత, ఆ టెన్షన్ పోయిన తర్వాత మనకి ఇది చాలా మంచి రిలీఫ్నెస్ ఇస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇది ఎలా వాడాలి అని అంటే, కొంచెం ఈ ఫింగర్స్ తో బఠానీ గింజంతా తీసుకొని ఫేస్ అంతా అప్లై చేయాలి. ఆయిల్ అవుతుంది ఇది. సో ఎక్కువగా తీసుకోవద్దు. ఇది ప్రతిరోజు నైట్ మనం ఫేస్ వాష్ చేసి డ్రై చేసిన తర్వాత అదంతా అప్లై చేసి పడుకోవడం వల్ల, ఇవన్నీ చేసిన తర్వాత ఇది చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. బ్రైట్నింగ్ ఇంకొక గ్రేట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం మీకు. ఇది వచ్చేసి అండర్ ఐ సిరప్. ఇక్కడ కళ్ళ కింద ఇదివరకు నాకు చాలా బ్లాక్ ఉంది, వీడియోస్ చూస్తున్నారు. ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ అనేది ఇక్కడ వరకు ఉండే నాకు. ఇది వాడడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది. అంటే కొంచెంగా తగ్గే అవకాశం ఉంది. ఇది ఎప్పుడైతే ఎప్పుడు వాడాలి మేడం అని అంటే, ఇది వాడిన రోజు ఇది వాడకండి, ఇది వాడిన రోజు ఇది వాడకండి. అలా మనకు ఉంటే కనుక ఎక్సలెంట్ గా ఓన్లీ 1 ప్రోడక్ట్ వాడచ్చు మేడం అంటే వాడచ్చు. ఓన్లీ అండర్ ఐ సిరప్ గురించి మాత్రమే మన కింద మాత్రం ఇది ఎట్లా అప్లై చేయాలి అని అనేది కూడా నేను చూపిస్తున్నా. ఇది కూడా సేమ్ ఫింగర్ తో తీసుకోవాలి. ఇలా ఫింగర్ తో తీసుకొని దీన్ని ఇక్కడ ఈ బోన్స్ ఉంటాయి కదా, కళ్ళ కింద బోన్స్, ఆ బోన్స్ దగ్గర ఇలా అప్లై చేసి అక్కడే స్ప్రెడ్ చేయాలి. ఆ కళ్ళ కింద ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయకండి. ఇక్కడ బోన్స్ దగ్గర అప్లై చేస్తే కనుక ఆయిల్ అనేది కళ్ళ కింద మచ్చలలోకి వెళ్ళి ఆ మచ్చలు అనేది పోగొట్టడం జరుగుతుంది. గ్రేట్ వెస్టేజ్ అండర్ ఐ సిరప్. ఇది చూడండి, ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇది సన్ స్క్రీన్ ఇది 40+ అండి. ఇది సన్ స్క్రీన్. బయటికి వెళ్ళినప్పుడు మంగు మచ్చలు అనేది ఎలా వస్తాయి అనేది మన మచ్చలు
సమస్యలు ఎలా వస్తాయి అని అంటే బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ అండ్ ఇక్కడ ఎండ వల్ల చాలా వరకు మనకి ఈ పిగ్మెంటేషన్ అనేది రావడం జరుగుతుంది. అందుకని బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కాకుండా ఇది ఒకటి అప్లై చేసుకుని వెళ్ళడం వల్ల కూడా మనము మన స్కిన్ ని సేఫ్ గా ఉంచుకోవచ్చు. ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఈ ప్రోడక్ట్స్ మీరు వాడాలనే ఇంట్రెస్ట్ వస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వచ్చేలా నేను చేస్తా. ఈ యొక్క వీడియోతో ముగిస్తూ మరొక డెమోతో మీ ముందుకు వస్తుంది మీ రజిత. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ బై.